శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క మొట్టమొదటి దినములో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అవును, ఈ మాసము మీకును, మీ కుటుంబానికి, మీ పిల్లలకును, మీ వ్యాపారములకును, అలాగే మీకు కలిగిన సమస్త విషయంలో దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున ఆశీర్వదించి బలపరచునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహానుకు రాసిన పత్రిక 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆత్మలో వర్ధిల్లటం, మనం అన్ని కోణాలలో వర్ధిల్లాలి అన్నటువంటిది దేవుని యొక్క ఆశ ప్రియులారా. అవును, మనిషి జీవితంలో అతి శ్రేష్టమైనటువంటిది ఆత్మీయ ఎదుగుదల. అవును, ఆత్మీయ ఫలభరితమైనటువంటి స్థితి. అందుకే ఈ మాట ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నీవు ఆత్మలో ఎదగాలి. శరీరం ఎదుగుదలకు గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరం కదా. అదే రీతిగా ఆత్మీయ ఎదుగుదలకు కూడా కొన్ని అవసరతలు కావాలి. అవును, ఆత్మలో ఎదగాలంటే ఏం చేయాలో మనం ఈ రోజు నుండి మనం చూద్దాం. అవును, అపోస్తుల కార్యముల 2వ అధ్యాయం 42లో చెప్పిన ప్రకారంగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని చెప్తోంది. అవును, ఆదిమే సంఘము ఎదుగుదలకు మూల కారణము ఇవే అని నేను అనుకుంటూ ఉంటున్నాను. ఇవి ఆ యొక్క సంఘానికి ఎదుగుదలగా, ఆ సంఘ క్షేమాభివృద్ధికి సపోర్టుగా చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆదిమ యొక్క సంఘం ఎదుగుదలకు మూల కారణం ఇవే అని మనకెంతో సూటిగా బోధింప చేస్తోంది ప్రియులారా. అపోస్తలు అంటే ఎవరు? గ్రీకు భాషలో అపోస్తల్ అంటే పంపబడిన వారు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అంటే భూమి మీదికి తన సువార్త నిమిత్తమై పంపబడిన వారు. వీరినే అపోస్తలుగా కూడా తీసుకోవచ్చు. అవును, నీ ఆత్మీయ ఎదుగుదలకు మొట్టమొదటి మెట్టు యేసుక్రీస్తు పంపబడ్డారు కదా, ఆయన్ని స్వీకరించడమే, అంగీకరించడమే. అవును, ఈ మొట్టమొదటి దినంలో నీకు కలిగినటువంటి సమస్తంలో నీవు ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలి అంటే పంపబడిన క్రీస్తు మన హృదయాంతరంగంలో గ్రహించిన వాడై ఉంటుండగా ఆయన యందు మనము ఒదిగి ఉన్నట్లయితే అన్ని విషయాలలో ఎదుగుదలగా దేవుడు నడిపించువాడై ఉంటున్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని గొప్ప విలువైనటువంటి మాటను ఈ మాసపు యొక్క మొదటి దినంలో మనకు అనుగ్రహించారు. ఈ మాట వింటున్న వారందరి జీవితాలలో అంతకంతకు వర్ధిల్లునట్లుగా, వారి కుటుంబ క్షేమములో, వ్యాపారములలో, పనిపాటులలో, ఉద్యోగములలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలలో వారు బహుగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.